హలో ఎవ్రీవన్, వీఆర్ బ్యాక్ విత్ వన్ మోర్ బ్లౌజ్ డిజైన్. ఈ బ్లౌజ్ వచ్చేసి ఆ కస్టమర్ ఏమడిగారు అంటే తన బ్లౌజ్ బ్యాక్ వచ్చేసి లైక్ క్లాసికల్ డ్యాన్స్ పోజెస్ అడిగారు. అది కూడా 3 ఫిగర్స్ కావాలి అని అన్నారు. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి లైక్ బోత్ హ్యాండ్స్కి సింగిల్ ఫోర్స్ కావాలి. అండ్ బోర్డర్ వచ్చేసి మనకి ఈ మధ్య ముగ్గులు ఫేమస్ అయ్యాయి కదండి, బోర్డర్ వచ్చేసి ముగ్గులు అడిగారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఇక్కడ కార్బన్ పేపర్ యూస్ చేస్తున్నాను ట్రేసింగ్కి. మనం ఎప్పుడైతే కార్బన్ పేపర్ యూస్ చేస్తామో లైక్ ఏంటి అంటే డార్క్ కలర్స్కి వచ్చేసి లైట్ ఫ్యాబ్రిక్ యూస్ చేయాలి, లైట్ ఫ్యాబ్రిక్స్కి డార్క్ కలర్ కార్బన్ యూస్ చేయాలన్నమాట. సో లేదు మేము కార్బన్ యూస్ చేయము, మేము ట్రేసింగ్ పౌడర్ యూస్ చేస్తాము అంటే మనకి ట్రేసింగ్ కూడా 2 పౌడర్స్ దొరుకుతాయండి, లైక్ 2 షేడ్స్. వన్ ఈజ్ బ్లాక్, ద అదర్ ఈజ్ వైట్. సో అది ఎలా మిక్స్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఎప్పుడైతే కార్బన్ యూస్ చేస్తామో ఒక్కొక్కసారి ప్రింట్ అనేది సరిగ్గా పడదు అండ్ మీన్ కొన్ని ప్లేసెస్లోని. సో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఏం చేస్తారు, పడకపోయినా లైక్ వాళ్ళ నార్మల్గా ఫ్రీ హ్యాండ్ అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు వేసేసుకుంటారు. బిగినర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. నాకు తెలిసి మీరు ఎప్పుడైతే కార్బన్ యూస్ చేస్తున్నారో ఫస్ట్ పిన్స్తో సెక్యూర్ చేసుకోండి, స్పెషల్లీ ద బిగినర్స్. పేపర్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా కాన్స్టాంట్గా ఉంటుంది. సో మంచిగా పిన్స్ సెక్యూర్ చేసుకొని కొంచెం పెన్సిల్ ఫోర్స్ పెట్టండి మీరు ఎప్పుడైతే ట్రేస్ చేస్తున్నారో. సో అప్పుడు మీకు ఎక్కడ మిస్ అవ్వకుండా కంప్లీట్ ఇమేజ్ అన్నది ట్రేస్ అవుతుంది. సో ట్రేసింగ్ పౌడర్ యూస్ చేసినప్పుడు ఏంటి అంటే జనరల్గా మీరు ట్రేస్ పేపర్ పైన రబ్ చేసినా కానీ మీకు ఇమేజ్ అన్నది చాలా క్లియర్గా వస్తుంది అండ్ కొంచెం బ్రైట్గా కూడా కనిపిస్తుంది ట్రేసింగ్ పౌడర్ కంపేర్ టు ది కార్బన్. సో నెక్స్ట్ వీడియోలో నేను నేర్పిస్తాను ట్రేసింగ్ ఎలా చేయాలి విత్ పౌడర్ అని. థ్యాంక్ యూ ఆల్.